గుడ్ మార్నింగ్ హెల్త్ హబ్ కమ్యూనిటీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్త పోస్ట్ పెడుతున్నాను, కొంచెం బిజీ అయిపోవడం వల్ల. బట్ ఈ సంవత్సరం కొంచెం ఫ్రీక్వెంట్గానే ప్రతిరోజు పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మన అందరం చాలామంది జిమ్లో జాయిన్ అవుదాం, వెయిట్ లాస్ అవుదాం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ జిమ్లో జాయిన్ అయ్యే ముందు మనం ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఎందుకంటే చాలామంది జిమ్లో జాయిన్ అయ్యి ఈ మధ్య చూస్తున్నాం, యువకులు కూడా హార్ట్ అటాక్ వచ్చి జిమ్లో చనిపోతున్నారు, లేకపోతే సడన్గా గుండె ఆగిపోయి చనిపోతున్నారు. ఇలాంటివి ఉంటున్నాం మనం. ఫిట్ బాడీ అయినా సరే ఒక్కొక్కసారి చనిపోతున్నారు. అందుచేత జిమ్లో జాయిన్ అయ్యే ముందు మనం ఏ రకమైన పరీక్షలు చేయించుకోవాలి, మనం పరీక్షల్లో తేడా ఉంటే కనుక మన ట్రైనర్కి ఏం చెప్పాలన్నది ఈ పాడ్కాస్ట్లో నేను చెప్పదలుచుకున్నాను. సహజంగా వెస్ట్రన్ కంట్రీస్లో, అమెరికా కానీ, యునైటెడ్ కింగ్డమ్లో కానీ, ఏదైనా కొంచెం అరబ్ దేశాల్లో కానీ జిమ్లో జాయిన్ అయ్యే ముందు పర్టికులర్గా కొన్ని పరీక్షలు అనేవి చేయించుకోమని చెప్తారు. కానీ ఇండియాలో అలా ఏం ఉండదు. ఎవడు పడితే వాడు జాయిన్ చేయించుకుంటారు. అసలు ఒక పరీక్షలో ఏమి ఉండవు. ఒక సరైన బాడీ అనాలిసిస్ అనేది ఏది ఉండదు. సో ఏ పరీక్షలు చేయించుకోవాలి జిమ్లో జాయిన్ అయ్యే ముందు నేను చెప్తున్నాను చూడండి. ఫస్ట్ పరీక్ష కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చేయించుకోవాలి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది దానివల్ల మీకు ఏం తెలుస్తుందంటే, మీకు ఎనీమియా అయినా ఉందా. ఎనీమియా ఉంటే కనుక కొంచెం తక్కువ కార్డియాక్ ఎక్సర్సైజెస్ నుంచి స్టార్ట్ చేయాలి. నార్మల్గా మీరు జిమ్ చేస్తే బ్లడ్ అనేది ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ పెరుగుతుంది. బట్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే కనుక కార్డియాక్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కొంచెం తక్కువ మోతాదు నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నార్మల్ జనరల్ మెడికల్ చెకప్, మనకి బీపీ ఎంత ఉంది, పల్స్ రేట్ ఎంత ఉంది, మన బిఎంఐ ఎంత ఉంది, బాడీ మాస్ ఇండెక్స్ ఎట్లా ఉంటుంది, మన బాడీలో ఫ్యాట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా నార్మల్ జనరల్ చెకప్ అనేది మనం రెగ్యులర్గా చేయించుకోవాలి. సెకండ్ థింగ్ మనం చేయించుకోవాల్సింది ముఖ్యంగా గుండెకి సంబంధించిన టెస్టులు అన్నమాట. గుండెకి సంబంధించిన టెస్టుల్లో ఈసీజీ మెయిన్. సో ఎస్పెషల్గా మీరు 40 years అబోవ్ ఉండి మీరు జిమ్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక ఒకసారి మీకు ఈసీజీ చేయించుకుని అప్పుడు తర్వాత జిమ్లో జాయిన్ అవ్వడం మంచిది. ఎందుకంటే చాలామంది మనం ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నప్పుడు చెస్ట్ పెయిన్లు రావడం, లేకపోతే పెద్ద పెద్ద బరువులు మోస్తున్నప్పుడు సడన్గా చెస్ట్ పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో. సో ఒక్కసారి మనకి ప్రీవియస్గా మనకి ఏమైనా అండర్లయింగ్ కండిషన్స్ అయినా ఉన్నాయా లేదా తెలుసుకోవడం కోసం ఈసీజీ. అదేవిధంగా 2D ఎకో ఎస్పెషల్లీ మీరు 50 years అబోవ్ అన్న కంపల్సరీ చేయించుకోవాలి. ఒక్కొక్కసారి మనకి 25 years 30 years మీరు హెవీ వెయిట్స్ అని లిఫ్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా 2D ఎకో చేయించుకోండి. ఎందుకంటే 2D ఎకోలో హెచ్ఓసిఎం, హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి అని చెప్పి మనకు తెలియకుండా సైలెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం స్ట్రెస్కి గురవుతాం, ఎప్పుడైతే మనం బరువులు ఎత్తుతాం, ఎప్పుడైతే మనం విపరీతంగా పరిగెడతాం, సడన్గా కొలాప్స్ అయిపోతారనమాట. మనకి చూస్తూ ఉంటాం పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్లో కానీ, లేకపోతే ఈ 25 kilometer రన్ లేకపోతే 5 kilometer రన్లో పరిగెడుతూ చనిపోయారని చెప్తారు. ఈ అన్నిటికీ మెయిన్ కారణం హెచ్ఓసిఎం అనమాట. ఈ హెచ్ఓసిఎంని మనం రూల్ అవుట్ చేసుకోవడానికి 2D ఎకో అనేది చాలా ముఖ్యం. సో జిమ్లో జాయిన్ అయ్యే ముందు 2D ఎకో కూడా ఒకసారి చేయించుకోవడం మంచిది. నెక్స్ట్ లంగ్ ఫంక్షన్ టెస్ట్లు అంటారు, అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లు. ఒకవేళ కనుక మీకు ఆస్తమా కానీ లేకపోతే ఏదైనా రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ ఉంటే కనుక జిమ్లో జాయిన్ అయ్యే ముందు మీరు కంపల్సరీ పల్మనరీ ఫంక్షన్ టెస్టులు చేయించుకోండి. అదేవిధంగా 40 సంవత్సరాలు దాటిన ఆడవారు, 50 సంవత్సరాలు దాటిన మగవారు కూడా వాళ్ళకి బోన్ డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఈజీగా ఫ్రాక్చర్లు అయిపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా డెక్సా స్కాన్ అని చెప్పి ఉంటుంది. మన ఆస్టియోపోరోసిస్, మన బోన్ డెన్సిటీ అంతా తెలిపే టెస్ట్ అనమాట. అది చేయించుకోవాలి. ఆర్థోపెడిక్ అసెస్మెంట్ అనేది మనం చేయించుకోవాలి. మనం ఎలా వర్కౌట్లు చేయగలం, ఎంత వర్కౌట్ చేయగలం అని చెప్పి. అంతేగాని మన హీరోల్లా బిహేవ్ చేసి వాడెవడో 25 kgs ఎత్తాడని చెప్పి మనం ఎత్తేద్దామని ట్రై చేస్తే కనుక మీకు నడుము పట్టేయడమో, లేకపోతే హిప్ ఫ్రాక్చర్లు అయిపోవడమో, లేకపోతే వెనకాల స్పైన్ ఫ్రాక్చర్లు అవ్వడమో అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే మీ ఫ్లెక్సిబిలిటీని టెస్ట్ చేయించుకోవాలి. ఫిట్నెస్ అసెస్మెంట్ అంటారు. మీ ఎండ్యూరెన్స్ ఎంత ఉంది, మీ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా స్టార్టింగ్ డే నుంచే మీరు వెయిట్ లాస్ అయిపోవడానికి రెగ్యులర్ ట్రైనింగ్ చేసుకుంటే కనుక మీరు చితికిలు పడిపోతారు. దెన్ మెయిన్ థింగ్ విటమిన్ డి, విటమిన్ B12, అలాగే కాల్షియం లెవెల్స్, ఇవి కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇన్ని చెక్ చేసుకుని రేపు రోజు కూడా మన శరీరానికి హైడ్రేషను, ఎలక్ట్రోలైట్స్ సరే విధంగా ఉన్నాయో లేదో చూసుకుని దానికి తగ్గ
మీరు వర్కౌట్ చేసుకుంటూ డైట్ పాటిస్తే కనుక మీకు సరైన ఫలితాలు ఉంటాయి. అదే కాకుండా అలా కాకుండా మీకు నచ్చినట్టు చేసుకుని ఒక ఇంప్రాపర్ ట్రైనర్ దగ్గర కనుక మీరు ట్రైన్ అయితే కనుక మీకు ఎలాంటి రిజల్ట్ ఉండదు. ప్లస్ ఇంజురీస్కి ఎక్కువ గురవుతారు. సో జాగ్రత్తగా జిమ్ జాయిన్ అయ్యే ముందు మీరు చూసుకుని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.